హాయ్ హలో నమస్తే. ఈరోజు పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కట్ట వరకు పుదీనా ఆకులను తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత 4-5 మిర్చి వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్ గిన్నెలో ఆయిల్ పోసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, జీడిపప్పు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా అందుట్లో వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక బిర్యానీ ఆకులు కూడా ఒక 4-5 వేసుకోవాలి. వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మన పుదీనా పేస్ట్ కూడా అందుట్లో వేసుకొని అది మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా వేగిన తర్వాత రైస్ కూడా అందుట్లో వేసుకొని దానికి తగ్గ వాటర్ పోసుకోవాలి. నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసాను. దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో పెరుగుచారు చాలా బాగుంటుంది. ఇది పిల్లల బాక్సులకి చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది. సబ్స్క్రైబ్.